మందిరంలో బాబా నీదు ప్రేమ జ్యోతి వెలిగే. మన మందిరంలో బాబా నీదు ప్రేమ జ్యోతి వెలిగే. జ్ఞానమనే ఘృతము తోడ యోగమనే వత్తితో రే పగలు వెలిగే. రే పగలు వెలిగే. మన మందిరంలో బాబా నీదు ప్రేమ జ్యోతి వెలిగే. మన మందిరంలో బాబా నీదు ప్రేమ జ్యోతి వెలిగే. నిమిషములోనే రూపము మార్చి బాబా మా చెంతకు చేరావు దేహి లోకము వీడి నీవు. సూర్య చంద్ర తారలనే నిమిషములోనే రూపము మార్చి బాబా మా చెంతకు చేరావు దేహి లోకము వీడి నీవు. సూర్య చంద్ర తారలనే మనసు పక్షి పంజరము వీడి నీతో కలిసినే. మన మందిరంలో బాబా నీదు ప్రేమ జ్యోతి వెలిగే. నీదు స్మృతిలో మునిగి మేము అతీంద్రియ సుఖము పొందుదుము. ఎంతటి మధుర లౌకికమైన ఈ రూహాని కలయికలు నీదు స్మృతిలో మునిగి మేము అతీంద్రియ సుఖము పొందుదుము. ఎంతటి మధుర లౌకికమైన ఈ రూహాని కలయికలు అమృత వేళల హస్తము చాచి నయనము కలిసినే. మన మందిరంలో బాబా నీదు ప్రేమ జ్యోతి వెలిగే. సుఖ సంతోష నిధులే దొరికే నిన్ను పొందిన వేళ నుండి. లోకపు భోగ భాగ్యములేవి మాకు నచ్చవు ఏనాడు. సుఖ సంతోష నిధులే దొరికే నిన్ను పొందిన వేళ నుండి. లోకపు భోగ భాగ్యములేవి మాకు నచ్చవు ఏనాడు.
మందిరంలో బాబా నీదు ప్రేమ జ్యోతి వెలిగే జ్ఞానమనే ఘృతము తోడ యోగమనే వత్తితో రే పగలు వెలిగే రే పగలు వెలిగే మన మందిరంలో బాబా నీదు ప్రేమ జ్యోతి 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 వెలిగే ఓం శాంతి. మురళీ డేటు 25/5/2026. మధురమైన పిల్లలు, నేను కర్మేంద్రియ జీతుగా అయ్యానా? ఏ కర్మేంద్రియము నన్ను మోసం చేయడం లేదు కదా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. ప్రశ్న: కర్మాతీతులుగా అయ్యేందుకు పిల్లలైన మీరు స్వయంతో ఏ ప్రతిజ్ఞ చేసుకోవాలి? జవాబు: ఏ కర్మేంద్రియము ఎప్పుడూ చంచలమవ్వరాదు. నేను నా కర్మేంద్రియాలను నా వశంలో ఉంచుకోవాల్సిందే అని స్వయంతో ప్రతిజ్ఞ చేసుకోండి. బాబా ఇచ్చిన ప్రతి ఆజ్ఞను అమలులోకి తప్పకుండా తీసుకొని రావాలి. బాబా చెప్తారు, మధురమైన పిల్లలు, కర్మాతీతులుగా అవ్వాలంటే కర్మేంద్రియాలతోనూ వికర్మలు చేయకండి. మాయ చాలా శక్తివంతమైనది. కళ్ళు చాలా మోసం చేస్తాయి కనుక స్వయాన్ని సంభాలన చేసుకోండి. ఓం శాంతి. పిల్లలు ఆత్మ అభిమానులుగా అయ్యి కూర్చున్నారా? ఇలా మీరు స్వయాన్ని ప్రశ్నించుకోండి. ప్రతి విషయంలో స్వయాన్ని ప్రశ్నించుకోవాల్సి ఉంటుంది. నేను ఆత్మ అభిమానిగా అయ్యి కూర్చున్నానా? తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నానా అని స్వయాన్ని ప్రశ్నించుకోండని బాబా యుక్తిని తెలియచేస్తారు. ఎందుకంటే ఇది మీ ఆత్మిక సైన్యం. ఆ సైన్యంలో సదా యువకులనే చేర్చుకుంటారు. ఈ సైన్యంలో 14-15 సంవత్సరాల యువకులు కూడా ఉన్నారు. 90 సంవత్సరాల వృద్ధులు కూడా ఉన్నారు. వారే కాక చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఈ సైన్యం మాయపై విజయం పొందేందుకు తయారు చేయబడి ఉంది. ప్రతి ఒక్కరూ మాయపై విజయం పొంది బాబా నుండి అనంతమైన ఆస్తిని తీసుకోవాలి. ఎందుకంటే మాయ చాలా కఠినమైనది. మాయ చాలా ప్రబలమైనది. స్వయంగా పిల్లలకు కూడా తెలుసు. ప్రతి కర్మేంద్రియము చాలా మోసం చేస్తుంది. మొట్టమొదట అన్నింటికంటే ఎక్కువగా మోసం చేసే కర్మేంద్రియం ఏది? కళ్ళే అన్నింటికన్నా ఎక్కువ మోసం చేస్తాయి. తన పత్ని ఉన్నప్పటికీ ఎవరైనా అందమైన వారిని చూసినప్పుడు తక్షణం ఆ వైపు ఆకర్షించబడతాయి. కళ్ళు చాలా మోసం చేస్తాయి. వారిని స్పర్శించాలనే ఆలోచన కలుగుతుంది. మనం బ్రహ్మకుమార్ కుమారిలము, సోదరీ సోదరులము అని సదా బుద్ధిలో ఉంచుకోమని పిల్లలకు అర్థం చేయించడం జరుగుతుంది. ఇందులో మాయ చాలా గుప్తంగా మోసం చేస్తుంది. కనుక పూర్తి రోజులో ఏ ఏ కర్మేంద్రియాలు మోసం చేశాయి అని చార్ట్లో కూడా వ్రాయాలి. ఈ కళ్ళు అన్నింటికన్నా పెద్ద శత్రువు. ఫలానా వారిని చూశాము, మా దృష్టి వెళ్ళింది అని చార్టులో వ్రాయాలి. సూరదాసు ఉదాహరణ కూడా ఉంది కదా. తన కళ్ళును తానే తొలగించుకున్నాడు. స్వయాన్ని పరిశీలన చేసుకుంటే కళ్ళు చాలా మోసం చేస్తాయని తెలుస్తుంది. ఎవరైనా అందంగా ఉన్న వారిని చూసినట్లయితే తమ పత్నిని కూడా వదిలి వారికి బలిహారి అవుతారు. ఎవరైనా పాడడంలో చురుకుగా ఉండి బాగా అలంకరించుకొని ఉంటే
తక్షణం కళ్ళు చంచలమైపోతాయి. అందుకే ఈ కళ్ళు చాలా మోసం చేస్తాయని బాబా చెప్తారు. భలే సర్వీస్ కూడా చేస్తారు, కానీ కళ్ళు చాలా మోసం చేస్తాయి. ఈ శత్రువుపై పూర్తి గమనం ఉంచాలి, లేకుంటే మనం మన పదవిని భ్రష్టం చేసుకుంటామని తెలుసుకోండి. ఫలానా వారిని చూసినప్పుడు మా దృష్టి వెళ్ళిందని తెలివైన పిల్లలు తమ డైరీలో నోట్ చేసుకొని తమకు తామే శిక్షను విధించుకోవాలి. భక్తి మార్గంలో కూడా పూజ చేసే సమయంలో బుద్ధి అటు ఇటు పరిగెడితే వారు తమను తాము గిల్లుకొంటారు. కనుక ఎప్పుడైనా ఎవరైనా అటువంటి స్త్రీ ఎదురుగా వస్తే వారి నుండి దూరంగా వెళ్ళిపోవాలి. అక్కడే నిలుచుని చూడరాదు. కళ్ళు చాలా మోసం చేస్తాయి. అందుకే సన్యాసులు కళ్ళు మూసుకుని కూర్చుంటారు. పురుషులను ముందు భాగంలో, స్త్రీలను వెనుక భాగంలో కూర్చోబెడతారు. కొందరు స్త్రీలను అసలు చూడరు. పిల్లలైన మీరు చాలా శ్రమ పడాలి. విశ్వరాజ్య భాగ్యాన్ని తీసుకోవడం చిన్న మాట ఏమీ కాదు. వారు 10, 12, 20 వేలు, 1 లక్ష, 2 లక్షలు, కోట్లు జమ చేస్తారు. కానీ అదంతా సమాప్తమైపోతుంది. పిల్లలైన మీకు అవినాశి ఆస్తి లభిస్తుంది. మీకు అన్నీ ప్రాప్తిస్తాయి. ఏ వస్తువునైనా ప్రాప్తి చేసుకునేందుకు అక్కడ కష్టపడే అవసరము ఉండదు. కలియుగం అంత్యానికి, సత్యుగం ఆదికి, రాత్రికి పగులుకు ఉన్నంత వ్యత్యాసం ఉంది. ఇక్కడ పనికి వచ్చే వస్తువేదీ లేదు. ఇక్కడైతే ఏమీ లేదు. ఇప్పుడు ఇది మీ పురుషోత్తమ సంగమయుగం. పురుషోత్తమ అను శబ్దాన్ని తప్పకుండా వ్రాయాలి. మనుషుల నుండి దేవతలుగా చేసి ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. మనుషులు పూర్తి గాఢ అంధకారంలో ఉన్నారు. స్వర్గాన్ని చూడలేని వారు చాలామంది ఉన్నారు. బాబా చెప్తున్నారు, పిల్లలారా, మీ ధర్మం చాలా సుఖమునిచ్చేది. మనుషులకు ఏమీ తెలియదు. స్వర్గమంటే ఏమిటో భారతవాసులు కూడా మరచిపోయారు. ఒకప్పుడు స్వర్గం ఉండేదని స్వయం క్రైస్తవులు కూడా చెప్తారు. ఈ లక్ష్మీనారాయణులను దేవీ దేవతలు అని అంటారు కదా. కనుక తప్పకుండా భగవంతుడే వారిని అలా తయారు చేస్తారు. చాలా శ్రమ పడాలని బాబా చెప్తారు. ఏ కర్మేంద్రియము మమ్మల్ని మోసం చేసిందో అని రోజు మీ లెక్కాచారాన్ని చూసుకోండి. నోరు కూడా చాలా మోసం చేస్తుంది. మొదట కచేరీ జరుగుతూ ఉండేది. అందరూ తమ తప్పు తెలియచేసేవారు. మేం ఫలానా వస్తువుని దాచుకొని తిన్నామని స్పష్టంగా చెప్పేవారు. ఇలా మాయ యుద్ధం చేస్తుందని మంచి మంచి గొప్ప ఇంటి పిల్లలు కూడా చెప్పేసేవారు. దాచుకొని తినడం కూడా దొంగతనమే. అది కూడా శివబాబా యజ్ఞంలో దొంగతనమే. ఇది చాలా చెడ్డది. పైసా దొంగలించినా, లక్షలు దొంగలించినా ఒక్కటే. చిన్న దొంగ అయినా గజ దొంగతో సమానమే. మాయ ఒక్కసారిగా ముక్కు పట్టుకుంటుంది. ఆ అలవాటు చాలా చెడ్డది. చెడ్డ అలవాటుంటే మనస్సు ఏమవుతుంది? మనం ఏమవుతాము? స్వర్గానికి వెళ్ళడం పెద్ద విషయమేమీ కాదు. కానీ అందులో పదవులు కూడా ఉంటాయి కదా. రాజులు ఎక్కడా, ప్రజలు ఎక్కడా, ఎంత వ్యత్యాసం ఉంటుంది. కనుక కర్మేంద్రియాలు కూడా చాలా మోసం చేస్తాయి. వాటిని చాలా సంభాలన చేసుకోవాలి. ఉన్నత పదవి పొందాలంటే పూర్తిగా బాబా ఆజ్ఞ అనుసారం నడవాలి. బాబా ఆజ్ఞాపిస్తారు. మాయ మధ్యలో వచ్చి విఘ్నాలను వేస్తుంది. బాబా చెప్తారు, మర్చిపోకండి, లేకుంటే చివర్లో చాలా పశ్చాత్తాప పడతారు. ఫెయిల్ అయ్యే వారికి సాక్షాత్కారం కూడా జరుగుతుంది. నరు నుండి నారాయణుగా అవుతామని మీరు అంటారు. కానీ స్వయాన్ని ప్రశ్నించుకోండి. మీ లెక్కాచారాన్ని తీయండి. కష్టపడి అర్థం చేసుకొని అమలులోకి తెచ్చేవారు చాలామంది ఉన్నారు. అయితే దీని ద్వారా మీ ఉన్నతి చాలా జరుగుతుందని బాబా చెప్తారు. రోజంతటి లెక్కాచారాన్ని తీయాలి. ఈ కళ్ళు చాలా మోసం చేస్తాయి. ఎవరినైనా చూసినప్పుడు ఈవిడ చాలా బాగుందని మాట్లాడాలని ఆలోచన వస్తుంది. ఆమెకి ఏదైనా బహుమతి ఇవ్వాలని, ఇది తినిపించాలి అని చింతన నడుస్తూ ఉంటుంది. ఇందులో చాలా ఎక్కువ శ్రమ ఉందని పిల్లలు అర్థం చేసుకున్నారు.
కర్మేంద్రియాలు చాలా మోసం చేస్తాయి. ఇది రావణ రాజ్యం కదా, తండ్రి చెప్తారు. అక్కడ చింతించాల్సిన విషయాలేవీ ఉండవు. ఎందుకంటే అక్కడ రావణ రాజ్యమే ఉండదు. చింత అనే మాట ఉండదు. అక్కడ కూడా చింత ఉంటే మరి నరకానికి స్వర్గానికి వ్యత్యాసం ఏముంటుంది? పిల్లలైన మీరు చాలా చాలా ఉన్నత పదవిని పొందేందుకు భగవంతుని ద్వారా చదువుతూ ఉన్నారు. బాబా చెప్తారు, మాయ నిందింప చేస్తుంది. మీరు నాకు అపకారం చేశారు, నేను ఉపకారమే చేస్తూ ఉన్నాను పిల్లలారా అని బాబా చెప్తారు. మీరు ఒకవేళ కుర్దృష్టిని ఉంచుకుంటే మీకు మీరే నష్టం చేసుకుంటారు. గమ్యం చాలా పెద్దది కనుక ఏ వికర్మలు చేయలేదు కదా, ఎవరిని మోసం చేయలేదు కదా అని మీ లెక్కాచారాన్ని చూసుకోమని బాబా చెప్తారు. అప్పుడు వికర్మాజీతులుగా అవ్వాలి. వికర్మాజీత్ శకం గురించి మీకు తప్ప ఎవ్వరికీ తెలియదు. బాబా చెప్తారు, వికర్మాజీతులుగా అయ్యి 5000 సంవత్సరాలయ్యింది. మళ్ళీ వికర్మలు చేయడం వలన వామ మార్గంలోకి వెళ్తారు. కర్మ, అకర్మ, వికర్మ అను పదాలున్నాయి కదా. మాయా రాజ్యంలో మనుషులు ఏ కర్మ చేసినా అది వికర్మనే అవుతుంది. సత్యుగంలో వికారాలుండవు కనుక ఏ వికర్మలు జరగవు. ఇది కూడా తెలుసు. ఎందుకంటే మీకు జ్ఞానం 3వ నేత్రం లభించింది. మీరు త్రినేత్రులుగా అయ్యారు. త్రికాలదర్శులుగా, త్రినేత్రులుగా తయారు చేయువారు ఒక్క బాబాయే. మీరు ఆస్తికులు కనుక త్రికాలదర్శులు. పూర్తి డ్రామా రహస్యం మీ బుద్ధిలో ఉంది. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము, 84 జన్మల చక్రం. మళ్ళీ ఇతర ధర్మాలు వృద్ధి చెందుతాయి. వేరెవ్వరూ సద్గతిని ఇవ్వలేరు. వారిని గురువు అని కూడా అనలేము. సర్వులకు సద్గతినిచ్చేవారు ఒక్క బాబా మాత్రమే. ఇప్పుడు సర్వులకు సద్గతి జరుగుతుంది. వారు ధర్మస్థాపకులని పిలువబడతారు, గురువులు కాదు. ధర్మస్థాపకులు ధర్మస్థాపనకు నిమిత్తమైపోయారు. వారు సద్గతిని, వారిని స్మృతి చేయడం వలన ఎలాంటి సద్గతి కలగదు. వికర్మలు వినాశనమవ్వవు. అదంతా భక్తి మార్గం. ఇప్పుడు తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు. మాయ చాలా కఠినమైనది. దీనిని గురించి గొడవలు జరుగుతాయి. మీరు శివశక్తి పాండవ సైన్యం. మీరంతా మార్గదర్శకులు. శాంతిధామం, సుఖధామంకు మార్గాన్ని తెలియచేస్తారు. నిజమైన మార్గదర్శకులు మీరే. బాబా నన్ని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయని, మళ్ళీ మీరు పాపకర్మలు చేసినట్లయితే 100 రెట్లు పాపం అంటుకుంటుందని అందరికీ చెప్తారు. సాధ్యమైనంత వరకు ఏ వికర్మలు చేయరాదు. కర్మేంద్రియాలు చాలా మోసం చేస్తాయి. ప్రతి ఒక్కరి నడవడిక ద్వారా తండ్రి అర్థం చేసుకుంటారు. పిల్లలకు మాయా ద్వారా తుఫానులు వస్తాయి. స్త్రీ పురుషులు అని భావించడం వలన తుఫానులు వస్తాయి. కనుక ఈ కళ్ళపై ఎంత అధికారాన్ని ఉంచుకోవాలి. మనము శివబాబా పిల్లలం. తండ్రితో ప్రతిజ్ఞ చేసి రాఖీ కూడా కట్టుకుంటారు. అయినా మాయ మోసం చేస్తుంది. తర్వాత తప్పించుకోలేరు. కర్మేంద్రియాలు ఎప్పుడు వశంలో ఉంటాయో అప్పుడు కర్మాతీత స్థితి ఏర్పడగలదు. మేము లక్ష్మీనారాయణులుగా అవుతామని చెప్పడం సులభమే, కానీ వివేకం కూడా కావాలి కదా. తండ్రి చెప్తున్నారు, ఆజ్ఞ అమలు చేయండి, బాబా అని అంటూ ఉండండి. బాబా నుండి మనం పూర్తి వారసత్వాన్ని తీసుకుంటాము. ఇలాంటి టీచర్ ఎప్పుడూ ఎక్కడా లభించరు. ఈ విషయాలన్నీ దేవతలకు కూడా తెలియకుంటే తర్వాత వచ్చే ధర్మం వారికి ఎలా తెలుస్తాయి? బాబా చెప్తారు, నేనేం చేసినా ఇది శివబాబా చెప్తున్నారని భావించండి. ఈ దాదా చెప్తున్నారని అనుకోకండి. ఇతను నా రథం, ఇతడేం చేస్తారు? పిల్లలైన మీకు రాజ్యాన్ని ఇచ్చేది నేనే. ఈ రథం ఇవ్వదు కదా. ఇప్పుడు ఇతడు పూర్తిగా ఏమీ లేనివాడు, బెగ్గర్. ఇతను కూడా బాబా నుండి ఆస్తి తీసుకుంటాడు. ఎలాగైతే మీరు
పురుషార్థం చేస్తూ ఉన్నారో అలా ఇతను కూడా పురుషార్థం చేస్తారు. ఇతను కూడా విద్యార్థి జీవితంలో ఉన్నారు. ఈ రథంను నేను అప్పుగా తీసుకోబడింది. తమో ప్రధానమైన మీరు పూజ్య దేవీ దేవతలుగా అయ్యేందుకు, మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు చదువుతూ ఉన్నారు. ఎవరి భాగ్యంలోనైనా లేకుంటే శివబాబా ఎలా వచ్చి చదివిస్తారో నాకు సంశయం ఉంది, నాకు అర్థం అవ్వడం లేదని అంటూ ఉంటారు. తండ్రి స్మృతి లేకుండా వికర్మలు వినాశనమవ్వవు. శిక్షలు పూర్తిగా అనుభవించవలసి ఉంటుంది. ఇక్కడ రాజ్యస్థాపన జరగడంతో రాజులకు ఎంతమంది దాసీలు ఉంటారు. ఈ బాబాకు రాజులతో సంబంధం ఉండేది. దాసీలను కట్నంగా ఇస్తారు. ఇక్కడే ఇంతమంది దాసీలు ఉన్నప్పుడు సత్యుగంలో ఇంకా ఎంతమంది ఉంటారు. ఇక్కడ కూడా రాజధాని స్థాపన అవుతుంది. ఎవరెవరు ఏం చేస్తూ ఉన్నారో బాబాకు తెలుసు. ఈ సమయంలో మరణిస్తే ఏ పదవి పొందుతారో ప్రతి ఒక్కరి లెక్కాచారం ద్వారా బాబా తెలియచేయగలరు. చివర్లో కర్మాతీత అవస్థ అందరూ నెంబర్ వారీగా పొందుతారు. ఇది సంపాదనలో మనుషులు చాలా బిజీగా ఉంటారు. భోజనం చేస్తూ ఉన్న టెలిఫోన్ చెవిపై ఉంటుంది. ఇలాంటి వ్యక్తులు జ్ఞానాన్ని తీసుకోలేరు. ఇక్కడికి పేదవారు, సాధారణమైన వారు వస్తారు. ధనవంతులు సమయం ఎక్కడుంది అని అంటారు. అరే, కేవలం తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి. కనుక బాబా మధురాతి మధురమైన పిల్లలకు పదే పదే తెలియచేస్తారు. ప్రతి ఒక్కరికి ఈ సందేశాన్ని ఇవ్వాలి. శివబాబా వద్ద ఉన్నారని మాకు తెలియదని ఎవరు అనరాదు. రోజంతా బాబా బాబా అని అంటూ ఉంటండి. కొంతమంది పిల్లలు చాలా స్మృతి చేస్తారు. శివబాబా అని అనడంతోనే కొందరి పిల్లలకు ప్రేమతో కన్నీళ్ళు వచ్చేస్తాయి. ఎప్పుడు వెళ్ళి కలుస్తామో అని అనుకుంటారు. చూడకపోయినా వారు తప్పిస్తూ ఉంటారు. కానీ కొందరు చూసినా నమ్మరు, ఒప్పుకోరు. వారు దూరంగా కూర్చొని కన్నీరు కారుస్తూ ఉంటారు. అద్భుతం కదా. అనేక మందికి బ్రహ్మ సాక్షాత్కారం కూడా జరుగుతూ ఉంటుంది. ముందు చాలామందికి సాక్షాత్కారాలు జరుగుతాయి. మనుషులు మరణించు సమయంలో భగవంతుణ్ణి స్మృతి చెయ్యమని చాలామంది చెప్తారు. మీరు కూడా శివబాబాని స్మృతి చెయ్యండి అని తండ్రి చెప్తూ ఉన్నారు. పిల్లలు పురుషార్థంలో మేకప్ చేసుకుంటూ ఉండండి. త్వరగా ముందుకు వెళుతూ ఉండండి. అవకాశం లభించినప్పుడు మేకప్ చేసుకోండి. సంపాదన చాలా గొప్పది. కొంతమంది ఎంత అర్థం చేయించినా బుద్ధిలో కూర్చోదు. అలా అవ్వరాదని తండ్రి చెప్తున్నారు. మీ కళ్యాణాన్ని చేసుకోండి. తండ్రి శ్రీమతాన్ని అనుసరించండి. తండ్రి మిమ్మల్ని పురుషోత్తములుగా, ఉత్తములుగా తయారు చేస్తూ ఉన్నారు. ఇదే మీ ముఖ్య ఉద్దేశం. బాబా సర్వీస్ కొరకు చాలా యుక్తులను తెలియచేస్తూ ఉంటారు. అందరికీ సందేశాన్ని ఇవ్వాలి. వీరు అంతా నిజమే చెప్తున్నారని అందరూ అర్థం చేసుకోవాలి. ఈ యుద్ధం ద్వారానే పూర్తి ప్రపంచంలో, ముఖ్యంగా భారతదేశంలో సుఖశాంతులు ఏర్పడతాయి. ఇలాంటి కరపత్రాలన్నీ అన్ని భాషల్లో ముద్రించవలసి ఉంటుంది. భారతదేశం ఎంత పెద్దది, మాకు తెలియదు అని ఎవ్వరూ చెప్పరాదు. ప్రతి ఒక్కరికి తెలియాలి. అరే, విమానాల నుండి కరపత్రాలను వేశాము, వార్తాపత్రికల్లో వేశాము, మీరు మేల్కోలేదా అని మీరు అంటారు. ఇది కూడా చూపించబడుతుంది. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పితా బాప్దాదాల ప్రేయస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లలం నమస్తే నమస్తే. ధారణ కోసం 1వ పాయింట్. స్వయంలో ఏ చెడు అలవాట్లు ఉన్నాయో వాటిని పరిశీలించి తొలగించుకునేందుకు శ్రమపడాలి. మీ సత్యమైన లెక్కాచారాన్ని ఉంచుకొని తండ్రి ఆదేశం అనుసారం నడుచుకోవాలి. 2వ పాయింట్.
తండ్రికి చెడ్డు పేరు తెచ్చే కర్మ ఏది చేయరాదు. మీ ఉన్నతి గురించి గమనముంచుకోవాలి. కొద్దిగానైనా చెడు దృష్టి ఉండరాదు. వరదానము: స్థూలము లేక సూక్ష్మంలో ప్రతి ఆజ్ఞను పాలన చేసే సంపూర్ణ ఆజ్ఞాకారి భవ. ఏ పిల్లలైతే సూక్ష్మ ఆజ్ఞను పాలన చేస్తారో వారికి స్థూలమైన ఆజ్ఞను పాలన చేసే శక్తి వస్తుంది. సూక్ష్మము మరియు ముఖ్యమైన ఆజ్ఞ నిరంతరము స్మృతిలో ఉండండి, లేక మనస్సా వాచా కర్మల ద్వారా పవిత్రంగా అవ్వండి. సంకల్పంలో కూడా అపవిత్రత మరియు అశుద్ధత ఉండరాదు. ఒకవేళ సంకల్పంలో కూడా పాత అశుద్ధ సంస్కారం టచ్ చేస్తే సంపూర్ణ వైష్ణవులు లేక సంపూర్ణ పవిత్రులు అనరు. అందువలన ఒక్క సంకల్పం కూడా ఆజ్ఞ లేకుండా నడవరాదు. అప్పుడే సంపూర్ణ ఆజ్ఞాకారులు అని అంటారు. స్లోగన్: తండ్రిని తెలుసుకొని హృదయపూర్వకంగా బాబా అని అనటం అన్నింటికంటే గొప్ప విశేషత. అవ్యక్త సూచన: సదా అచల్ అడో ఏకరస స్థితిని అనుభవం చేయండి. ఏకరస స్థితిని తయారు చేసుకునేందుకు కర్మయోగిగా అవ్వండి. కర్మయోగులు ముందుకు ఎలాంటి వారు వచ్చినా వారు స్వయం సదా న్యారా ప్యారాగా ఉంటారు. వీరిది ఈ పాత్ర నడుస్తూ ఉందని జ్ఞానం ద్వారా తెలుసుకుంటారు. వారు మంచిని మంచిగా భావించి సాక్షిగా చూస్తారు. చెడ్డవారిని దయా హృదయులుగా దయా దృష్టితో పరివర్తన చేసి శుభ భావనతో సాక్షిగా ఉండి చూస్తారు. ఇదే ఏకరస స్థితిని తయారు చేసుకునే సాధనం. ఈరోజు బట్టి కోసం సాధనా పాయింట్: ఒక వ్యక్తి ఎంతగా దిక్కతోచని స్థితిలో ఉన్నా, కలత చెందిన, దుఃఖపు అలల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నా సంతోషంగా ఉండటం అసాధ్యమని అతను భావించినప్పటికీ అతను మీ ముందుకు రాగానే మీ రూపం, మీ వైఖరి, మీ దృష్టి అతని ఆత్మను పరివర్తన చేయాలి. ఓం శాంతి. బాబా నా బాబా, భాగ్యం మాదేగా. తల్లి తండ్రి నీవే, గురువు నీవేగా. చుట్టూ లోకం నీవే, చుట్టం నీవేగా. మూసిన కనులే తెరిపించి చీకటి దారే వెలిగించి ఆత్మలలో పాత్రలకే సన్మార్గాన్ని చూపించి అండగమా కర్మలనే ప్రక్షాళనలే చేయించి నీ మార్గంలో పయనించి నిన్నే మేమిక ప్రేమించి సేవే చేసే భాగ్యం ఇచ్చావు. బాబా నా బాబా, భాగ్యం మాదేగా. విలువైన జ్ఞానం, నిలువెత్తు ధర్మం దీవించి ఇచ్చావు. 10 మంది కోసం బ్రతికేలా యోగం కలిగేలా చేశావు.
ప్రతి హృదయంలో దివ్యాత్మే ప్రభవించే మార్గం చూపించావు బాబా. జీవించే ప్రతి ఆత్మ సూక్ష్మమనే స్పృహ పెంచి ఏదిస్తే అది పొందే జ్ఞానమునే ఎరిగించి క్రమశిక్షణలో మమ్ముంచి సద్భావాన్నే పుట్టించి సత్సంగాన్నే స్థాపించావు బాబా. బాబా నా బాబా భాగ్యం మాదేగా. పరులన్న భావం నాదన్న మోహం తరిమేసే గుణమిచ్చి అనునిత్య కర్మం గృహస్థు ధర్మం పాటించే వరమిచ్చి ప్రతి సంకల్పంలో నీ రూపం చూసేలా నిత్యం వరమిచ్చావు బాబా. ప్రతి నిమిషం గత కర్మే తుడి చేసే దారిచ్చి చెడు భావం ఎదురైతే తెలుసుకునే బలమిచ్చి నాలో నన్నే తొలగించి నీలో నన్నే చూపించి మా ఆత్మలలో తేజం నింపావు.